రండి, కూర్చోండి. అమ్మయ్యా, రారా కూర్చో. ఊరికే చేతుకుండా రాకపోతే ఏదైనా మోసుకు రావచ్చుగా. నువ్వు కూడా 30 సంవత్సరాల నుంచి ఊరికే ఉన్నావు కదా. అది మా నాన్న అడిగండి. అడిగాను. ఏం చెప్పాడు? నువ్వు దేనికి పనికిరాని చవటం అని చెప్పాడు. తీసుకోవే. ఈ ట్రైన్ మన ఊరు ఎప్పుడు చేరుతుంది? రైలు పట్టాలని అడగాలి, ఎవరో తెలుస్తుంది. ఓ పని చేయరా, రైలు పట్టాల మీద తలపెట్టు, అప్పుడు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అవును, మీరేం ముంబై చూడడానికి వచ్చారా? అది కాదు, మేమిద్దరం బాడీ బిల్డింగ్ పోటీలో పాల్గొనడానికి వచ్చాం. కాదు బాబు, ముంబైలో మా పెద్ద మామర్ది ఉన్నాడు. వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వస్తున్నాం. పెళ్లిళ్ళు దైవ నిర్ణయాలంటారు. ఆ విషయంలో మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలనుకోండి. మా అన్నయ్య గారింట్లోనే సంబంధం కుదిరింది. ఏమ్మా, నువ్వు మీ పెద్దవాళ్ళు చూసి సంబంధం చేసుకుంటావా, లేకపోతే నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా? తెలీదండి. మీ దేవురు బాబు? మాది హైదరాబాద్ అండి. మరి ముంబై నుంచి వస్తున్నావేంటి? పై చదువుల కోసం అమెరికన్ క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తున్నానండి. అయితే చదువు అవ్వగానే ఉద్యోగం, ఉద్యోగం రాగానే పెళ్ళన్నమాట. ఇంకా ఏం తెలీదండి. చూడు బాబు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ఒక్కడవే వింటున్నావు ఆ పాటలు. కాస్త బయట పెడితే మేము కూడా వింటాం కదా. పాటలు కాదండి, క్రికెట్ కామెంటరీ. 2 balls 8 runs కొడితే ఇండియా విన్ అయిపోతండి. అదే డబ్బులు తీసుకొని ఓడిపోతుంటారు. ఆ గేమే ఇది. ఎవరో ఒకరాలు చేశారని మొత్తం క్రికెట్ ని లోకుగా మాట్లాడకండి. ఇండియా విన్. అప్లై చేశాను రా, కానీ ఆ ఉద్యోగం నాకు రాలా. అది నీ కర్మ. అరే టికెట్స్ ప్లీజ్. ఏమే టికెట్లు? ఎక్స్క్యూజ్ మీ. ముందు తిని.
అందరినీ కలవాలా ఇదిగో. చాలా సంతోషం బాబు. ఓకే. మీ కంపెనీతో మాకు అసలు ప్రయాణం చేసినట్టే లేదు. వస్తాం బాబు. మంచిదండి. మళ్ళీ కలుద్దాం. తప్పకుండా కలుద్దాం. వెళ్ళొస్తాం బాబు. ఉంటానండి. అదా एक बूंद भी पानी नहीं आ रहा। क्या सरकार है भाई। टिकट्स प्लीज. ఈ ఉంగరం ఎవరిది? మీదా? ఎవరన్నా పారేసుకున్నారేమో చెక్ చేసుకోండి. ఆ అమ్మాయిదే. ఇలా వయసులో ఉన్న వాళ్ళు ఇలాంటివి అయితే ఈజీగా మిస్ చేసుకుంటారు, కానీ మనసుకు నచ్చిన వాడిని అయితే మిస్ చేసుకోరు కదా. అవునండి. అవునండి. హైదరాబాద్ ఎన్ని గంటలకు చేరుతుంది? 4:30. టికెట్ అమ్మయ్య, ప్లీజ్. ఇంకా 2 గంటలే. బాబాయ్ స్టేషన్ వచ్చేస్తుంది లే. నవ్విన అందంగా ఉంది, విసుక్కున్న అందంగా ఉంది. ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. నాకేమైంది? అతని వంక చూడకుండా ఉండలేకపోతున్నాను. ఉహు. ఒకసారి పలకరించొద్దామా? మరి సైడ్ కొడుతున్నాను తప్పుగా అనుకుంటే ఛే, నేను అక్కడ చూడకుండా ఉండాల్సింది. నేను మాట్లాడినా తను మాట్లాడకపోతే తను ఏమనుకున్నా పర్లేదు. స్టేషన్ వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడరా. హలో రే, ఛాన్స్ మిస్ చేయకు. అన్నీ తీసుకున్నావుగా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరగండి. హలో. ఎక్స్క్యూజ్ మీ, ఆ? మీరు నన్ను పిలిచారా? అవును. ఇంకాసేపట్లో స్టేషన్ వచ్చేస్తుంది కదా. అవును, ప్రయాణం చేసినట్లే అనిపించలేదు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అవును, మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నారు? తెలీదు. అన్నయ్య పోలీస్ ఆఫీసర్. ఒక వారం రోజుల ముందే హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. మా వాళ్ళంతా నాకంటే ముందే వచ్చేసారు. నాకు కాలేజ్ లో టీసీ వల్ల లేట్ అయింది. వెళ్ళగానే డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి. అవును, మీరేం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అది కంప్లీట్ అవగానే అమెరికాలో మాస్టర్స్ చేద్దామని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తున్నాను. అంటే మీరు అమెరికాలో సెటిల్ అవుతారా? అలా ఏం లేదండి. ఇంట్లో వాళ్ళు ప్రెషర్ చేయడం వల్లే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తున్నాను. అయిన వాళ్ళందరినీ వదులుకుని నేను ఒక్కడిని దూరంగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. అవును, మనసుకు దగ్గరైన వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. మన ఇద్దరికి చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయి కదా. అవును. నైస్ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. మీరు హాయ్ ప్రీతి, హాయ్. ఇటువైపు త్వరగా రా. హలో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, చెప్పు. హలో తప్పకమ్మా. ఆ, ప్రీతి వెయిటింగ్. ఎన్నిసార్లు పిలవాలి? ఆ.
అర్జెంట్గా ఎందుకు బయలుదేరావు? ముందుగా చెప్పుండొచ్చు కదా. ఏంటి ఇంత నెమ్మదిగా నడుస్తున్నావు? త్వరగా రా. ఎందుకు అంత తొందర? ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఉంది, త్వరగా వెళ్ళాలి. అన్నయ్య రింగ్ పడిపోయింది, ఇప్పుడే వచ్చేస్తాను. ప్రీతి, ప్రీతి. రేయ్, పనిచేసుకోండి రా.